ఫ్రెండ్స్, మీలో చాలామందికి కూడా వే2 న్యూస్ యాప్ అనేది తెలిసే ఉంటుంది. ఈ యాప్ని కనుక మనం ఇన్‌స్టాల్ అనేది చేసుకుంటే తాజాగా వీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ₹100 అనేది ఇస్తామని చెప్పి అంటున్నారు. అంతేకాకుండా మనం కనుక మన యొక్క ఫ్రెండ్స్కి రిఫర్ కనుక చేసినట్లయితే వారు కనుక డౌన్లోడ్ చేసుకుంటే ప్రతి రిఫరల్కి ₹10 చొప్పున కూడా మనకు ఇస్తారంట. ఇలా మనకు 15 రోజుల పాటు యొక్క ఆఫర్ అయితే ఉంటుందని చెప్పి అంటున్నారు. సో ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు వీటికి ట్రై అనేది చేయండి. ఇలా మనం ఎర్న్ చేసిన మనీని ఒక టార్గెట్ని రీచ్ అయిన తర్వాత పేటీఎం ద్వారా కానీ లేదంటే చెక్ రూపంలో కానీ వీరు మనకు క్యాష్ అనేది ఇస్తామని చెప్పి కూడా తెలపడం జరుగుతుంది. ఓకే, సో ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ అయితే అవ్వండి, టార్గెట్ని రీచ్ అవ్వండి, మనీని మీ యొక్క అకౌంట్లో పొందండి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, మహేష్ యో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఎస్టర్డే మనకు విశ్రాంత పేపర్ వారు ఈ యొక్క నిరుద్యోగులను ఉద్దేశించి జనవరి నెలలో ఏవైతే మనకు ఉద్యోగాల క్యాలెండర్ అయితే రిలీజ్ అయితే అవ్వబోతుందో, సో ఇక ఉద్యోగాల క్యాలెండర్లో ఏ వేకెన్సీ అయితే ఉండబోతున్నాయి, ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారంగా ఎన్నింటికి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే వస్తాయనే ఇన్ఫర్మేషన్ అయితే రాస్తారన్నమాట. ఇది నిరుద్యోగుల్లో తప్పకుండా ఉత్సాహాన్ని అయితే నింపుతుంది. ఓకే, సో తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం చూస్తే 33,738 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ అయితే రాబోతున్నట్లు వీరు తెలుపుతున్నారు. డిఎస్సి, మన ఏదైతే టీచర్ పోస్టులకు సంబంధించిన డిఎస్సి ఉంటుందో దీంట్లో మనకు 20,000 వరకు కూడా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుపుతున్నారు. అంతేకాకుండా ఏపీఎస్సీ నిర్వహించబడే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4కి సంబంధించి కూడా ఖాళీలపై కూడా సమాచారం అయితే వస్తున్నట్లుగా వీరు ఇక్కడ తెలపడం జరుగుతుంది. ఓకే, 6 లక్షల ఉద్యోగాలని ఒక టైటిల్తో వీరైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో వీటికి సంబంధించి ఆర్టికల్ అయితే ఒకసారి చదివి వినిపిస్తే చూడండి. రాష్ట్ర ప్రభుత్వం మరో ఉద్యోగాల జాతరకు సన్నద్ధమైంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి కసరత్తు అనేది పూర్తి దశకు చేరుకుంది. ప్రతి ఏటా జనవరిని ఉద్యోగాల భర్తీ క్యాలెండర్గా నిర్వహిస్తామని జగన్ ప్రకటించిన విషయం విత్తమే. నెల రోజుల నుంచి వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగాల ఖాళీ వివరాలని అధికారులు సేకరించి ప్రభుత్వానికి నివేదించినట్లుగా సమాచారం. మొత్తం 50,000కు పైగా ఖాళీలు అయితే ఉన్నట్లుగా సమాచారం. వాటిని 25 నుంచి 31 నోటిఫికేషన్ల భర్తీ అనేది చేయాలనే ఆలోచనతో అధికారులు అయితే ఉన్నారు అని చెప్పి వీరిక్కడ తెలపడం జరుగుతుంది. ఓకే, అంటే జనవరి నెలలో మనకు 25 నుంచి 31 నోటిఫికేషన్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉన్నట్లుగా వీరు తెలుపుతున్నారు. మనకు 50,000 పైనే పోస్టులు అయితే ఉన్నట్లుగా కూడా తెలపడం జరుగుతుంది. ఇందులో 33,738 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వనుంది అని చెప్పి తెలపడం జరుగుతుంది. ఆర్థిక శాఖలో సీనియర్ అకౌంటెంట్లు, లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, ఓకే, ఫిజికల్ డైరెక్టర్లు, సాగునీటి శాఖలో జూనియర్ అసిస్టెంట్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, ఎక్సైజ్ ఎస్ఐలు, ఏపీ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్, వ్యవసాయ విస్తరణాధికారులు, ఫార్మసిస్టులు, అటవీ శాఖ అధికారులు, స్టాఫ్ నర్సులు, ఇలా చాలా విభాగాలు అయితే ఉన్నట్లుగా సమాచారం. వీటిలో చాలా వేలలో మనకు కాళ్ళు అయితే ఉన్నట్లుగా కూడా వీరు తెలపడం జరుగుతుంది. అదనంగా డిఎస్సి, ఏపీఎస్సి కాళ్ళు అనే టైటిల్తో ఉన్న ఇన్ఫర్మేషన్ చూస్తే వాటితో పాటు అదనంగా డిఎస్సి 2020 నుంచి దాదాపు 20,000, ఏపీఎస్సి నుంచి 3,000కు పైగా కాళ్ళు అయితే ఉన్నట్లుగా గుర్తించారు. ఏపీఎస్సి గ్రూప్ 1 పోస్టులు 250, గ్రూప్ 2 పోస్టులు 1,500, గ్రూప్ 4కి సంబంధించి 1,500 పైగా ఉన్నట్లు సమాచారం. వచ్చే ఏడాది గ్రామ సచివాలయ పోస్టులకు నిర్వహించిన తరహాలో మనకు ఏపీఎస్సీ పరీక్షల్లో సంస్కరణలపై దృష్టి అనేది కేంద్రీకరించారు. ఖాళీగా ఉన్న పోస్టులని స్టేట్ సివిల్ ఏ, బి కేటగిరీలుగా విభజించి వాటికి పరీక్షలు అయితే నిర్వహిస్తారు. మొత్తంగా రాబోయే ఏపీఎస్సీ పరీక్షల స్వరూపం అయితే మారనుంది. గ్రూప్ 1తో పలు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఇంటర్వ్యూలను రద్దు చేయడంతో నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పి కూడా తెలపడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే, ఏపీఎస్సీ వారు ఇంకా జనవరి నుంచి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ నందు ఇంటర్వ్యూస్ అనేవి లేకుండా చూడనున్నారు. సో అందువల్ల ఏంటంటే మనకు చాలామందికి మరింత ఈ యొక్క పోటీ అనేది ఉంటుంది. చాలామంది అభ్యర్థులు కూడా ఆసక్తి అనేది చూపిస్తున్నారని చెప్పుకోవాలన్నమాట. తప్పకుండా ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో జగన్ గారి ప్రభుత్వంలో అన్నీ కూడా మనకు ఇచ్చిన సమయానికే వీటికి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం, వాటిని భర్తీ అనేది చేయడం కూడా జరుగుతుంది. సో తప్పకుండా ఇవన్నీ కూడా మనకు చాలా మంచి రోజులని చెప్పుకోవాలి. ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే ప్రిపరేషన్ అయితే అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఒక మంచి ప్రణాళికతో కనుక ప్రిపరేషన్ కనుక కొనసాగించినట్లయితే తప్పకుండా మన యొక్క భవిష్యత్తుని మంచిగా మార్చుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందిస్తూ ఉంటాను. సో నోటిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా మనకు జనవరి నెలలో క్యాలెండర్ రూపంలో మనకు ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అర్హులైన అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క పోటీని తట్టుకోగలని ఆశిస్తున్నా. ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.